డీజా వూ. ఈ సీన్ నేను ముందే చూశాను. మన మెదడు ఆడే మాయాజాలం. ఒక కొత్త ప్రదేశానికి వెడతారు, స్నేహితులతో మాట్లాడుతుంటారు, లేదా ఏదో పనిలో నిమగ్నమై ఉంటారు. ఉన్నట్టుండి మీలో ఒక వింత ఫీలింగ్, ఈ సీన్ నేనింతకుముందే చూశాను, ఈ మాటలు నేనింతకుముందే విన్నాను, ఈ ప్రదేశానికి నేను ఇంతకుముందే వచ్చాను. క్షణంపాటు అంతా గందరగోళం. తెలిసినట్లుంటుంది, కాని అది ఎప్పుడు ఎక్కడ జరిగిందో గుర్తురాదు. ఈ వింత రహస్యమైన అనుభూతినే డేజా వూ అంటారు. మరి ఇది ఎందుకొస్తుంది? ఇది మీ గతజన్మ జ్ఞాపకమా, లేక రాత్రి మీరు కన్నకల నిజమవుతోందా? చాలామంది ఇలాంటివే నమ్ముతారు, కాని అసలు సమాధానం వీటన్నింటికంటే చాలా సింపుల్, ఇంకా చాలా ఆశ్చర్యకరమైనది. నిజానికి ఇది మీ మెదడు మీతో ఆడుతున్న ఒక చిన్న, తెలివైన ట్రిక్. మెదడులో జరిగే ఆ చిన్న గ్లిచ్. సాధారణంగా మన కళ్ళు, చెవులు గ్రహించే సమాచారమంతా ఒకే ఒక సిగ్నల్గా, ఒకే దారిలో, ఒకేసారి మెదడులోని జ్ఞాపక కేంద్రానికి చేరుతుంది. అంతా సక్రమంగా జరుగుతుంది. కాని కొన్ని అరుదైన సందర్భాల్లో మన మెదడు కొద్దిగా అలసిపోయినప్పుడు లేదా పరధ్యానంలో ఉన్నప్పుడు ఒక చిన్న గ్లిచ్ జరుగుతుంది. ఆ ఒక్క సిగ్నల్ రెండు వేర్వేరు దారుల్లో అతికొద్ది మైక్రోసెకండ్ల తేడాతో మెదడుకు చేరుతుంది. అంటే ఒకే సమాచారం రెండుసార్లు మెదడు తలుపు తడుతుంది. మొదటి సిగ్నల్ కొంచెం వేగంగా చేరినది మెదడులో ఆ దృశ్యాన్ని నమోదు చేస్తుంది. రెప్పుపాటులో రెండో సిగ్నల్ కొద్దిగా ఆలస్యమైనది చేరగానే మీ మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. అది అరే, ఈ సమాచారం నాకిప్పటికే తెలుసు, ఇది నేను ముందే చూశాను అని పొరపడుతుంది. ఆ పొరపాటే మనకు డేజా వూ అనే వింత అనుభూతిని కలిగిస్తుంది. అసలైన పంచ్ ఇక్కడే ఉంది. డేజా వూ అనేది మీ మెదడులో ఏదో లోపం జరిగిందని చెప్పే సంకేతం కాదు. మీ మెదడు ఎంత చురుగ్గా, ఎంత ఆరోగ్యంగా పనిచేస్తోందో చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే తనకు అందిన సమాచారంలో ఏదో తేడా ఉందని, అది ఒక తప్పుడు జ్ఞాపకమని మీ మెదడు అంతర్గతంగా గుర్తించగలుగుతోంది. ఇది మీ మెమరీ సిస్టమ్ యొక్క అంతర్గత ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థలాంటిది. తన తప్పును తానే పసిగట్టేంత షార్పుగా మీ బ్రెయిన్ ఉందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. కాబట్టి నెక్స్ట్ టైం మీకు డేజా వూ వచ్చినప్పుడు కంగారు పడకండి, మీ బ్రెయిన్ సూపర్ షార్పుగా పనిచేస్తోందని గర్వపడండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్తో మీ బ్రెయిన్కు పంచిచ్చే మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా పంచ్ టు పంచ్ ఛానల్ను ఫాలో అవ్వండి.